నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనము పీతలు ఫ్రై చేసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంకోండి, ఇలా గట్టిగా ఉండాలి పీత. చక్కగా మీడియం సైజులో ఉంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఫ్రై చేసుకుంటున్నాం కదండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. 3 లవంగాలు, 3 యాలకులు, 3 దాచిన చెక్క, 1 ఎండుమిరపకాయ అండి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్లోకి. అప్పుడు చాలా బాగుంటుంది. ఉల్లిపాయ అండి 2 స్పూన్స్, అంటే చిన్నది ఒక హాఫ్ ఉల్లిపాయ అన్నమాట అండి. ఇది వేసుకోవడం వలన ఎక్కువ వేసుకోవద్దు, మనం గ్రేవీ చేసుకోవట్లేదు, జస్ట్ ఇది ఫ్లేవర్ కోసమే నేను వేస్తున్నాను. ఆ ఫ్రైలోని ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ తగులుతూ ఉంటే భలే టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి, మీరే అంటారు చాలా బాగుంది అని. నేను ఇలా ట్రై చేశాను, నాకు నచ్చింది, అందుకని మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. మరీ ఎర్రగా వేయించక్కర్లేదండి, కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేయడం వలన మంచిగా మన దేనికైనా నీసుకోర అన్నాక కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టీ స్పూన్ వేస్తున్నాను. చక్కగా పచ్చి వాసన పోయేలాగా వేయించుకుందాము. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పీతలు వేసేసుకుందామండి. చక్కగా పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వేసుకుని చక్కగా కలుపుకుందాము, మంచిగా వేగుదట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ముక్కలకి పట్టేలాగా మనం చక్కగా కలుపుకోవాలండి. అప్పుడు చక్కగా పట్టి బాగుంటుంది. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. 1/4 టీ స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాం చక్కగా, సాల్ట్ అంతా పట్టేలాగా. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇదంతా కూడా సిమ్లోనే జరగాలండి, మెల్లిగా కుక్ అవ్వాలి. అప్పుడే మన ఫ్రై చాలా బాగా వస్తుంది. చూడండి, స్లోగా కుక్ అవుతూ ఉంటే కలర్ మారుతూ ఉన్నాయి కదా, అలా స్లోగా మనం వండుకోవాలి. అప్పుడే లోపల వరకు చక్కగా కుక్ అయ్యి మంచిగా ఉడికి చాలా చక్కగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఉల్లిబొందు వేసుకుంటున్నానండి. ఉల్లిబొందు వలన నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. కొంతమంది కౌజు వాసన అంటారు, కొంతమంది నీసు వాసన అంటారు. అది రాకుండా ఉండడానికి ఉల్లిబొందు వేసుకుంటాము, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా తిప్పుకోవాలండి. అంతా కూడా సిమ్లోనే పెట్టుకోండి, మంట మాత్రం పెద్ద మంట పెట్టద్దు. మనం ఇందులో నీళ్లు వేసి ఉడకబెట్టట్లేదు, దాంట్లో వచ్చిన వాటర్తోనే మనము ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. ధనియాల పొడి అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కారం అండి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కారము, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, ఇదైతే సరిపోతుంది. చక్కగా అంతా కూడా పట్టేలాగా పట్టించుకోవాలండి. వీటికి కలర్ మారుతున్నాయి, చక్కగా ఫ్రై అవుతుంది, మంచిగా అవుతాయండి. మళ్ళీ మూత పెట్టుకొని మధ్యలో 5 నిమిషాలకి కలుపుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. గుమగుమలాడిపోతూ ఉన్నాయండి. చక్కగా మూత పెట్టి కుక్ చేసుకోవడం వలన చక్కగా వాటర్ వచ్చి మంచిగా మెల్లిగా కుక్ అవుతూ లోపల వరకు మనం వేసుకున్న ఉప్పు, కారము అన్నీ కూడా వెళ్ళి మంచిగా టేస్ట్గా వస్తాయండి. గరం మసాలా పౌడర్ అండి 1/2 టీ స్పూన్ చాలు, ఎక్కువ అవసరం లేదు.
ఒక 5 నిమిషాలు అలాగా మూత పెట్టుకుని మనం చూసుకుంటేనండి చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి చక్కగా రెడీ అయిపోయింది మన ఫ్రై. చక్కగా గుమగుమలాడుతా. దీంతో అండి మనం రసం కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. భలే టేస్ట్ ఉంటుంది. చూడండి చక్కగా లోపల వరకు ఎలా కుక్ అయింది అనేది, అసలు చాలా బాగా కుక్ అయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకునే పీతల ఫ్రై. మరి నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.